Okay, binomial theorem. Next problem. If n belongs to z plus n అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్, then show that c0 plus c1 plus c2 and so on cn is equal to 2 power n. That means sum of all binomial coefficients. Binomial coefficients అన్నిటినీ యాడ్ చేసుకుంటే 2 power n వస్తుంది. That is first one. And second ప్రాబ్లంలో 2 కేసెస్ ఉన్నాయి. If n is even, c0 plus c2 plus c4 and so on cn end with the cn, the answer is 2 power n minus 1, and c0 plus c2 plus c4 and so on cn minus 1 end with the cn minus 1, answer is same, 2 power n minus 1. Okay, here n is odd. So in the similar way, third question, c1 plus c3 plus c5 and so on end with the cn minus 1, answer is 2 power n minus 1, and c1 plus c3 plus c5 and so on cn end with the cn, once again the answer is same, 2 power n minus 1. సో వీటన్నిటి మనం ప్రూవ్ చేసుకోవాలంటే we take standard binomial, that means 1 plus x whole power n, 1 plus x whole power n is called standard binomial expansion. The expansion is c0 plus c1 into x plus c2 into x square plus c3 into x cube and so on, last cn x power n. Let us say this is equation number 1. So standard binomial expansion ద్వారా ఈ రిజల్ట్స్ అన్నిటిని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. సో 1 plus x whole power n యొక్క ఎక్స్పాన్షన్ ఈ విధంగా ఉంటుంది. పుట్ x is equal to 1. ఇందులో మనం x ప్లస్లో 1 తీసుకున్నట్లయితే మన ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే c0 ప్లస్ c1 ప్లస్ c2 అండ్ సో ఆన్ cn, ఇక్కడ ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ అన్నిటిని యాడ్ చేశారు వాళ్ళు. సో ఇక్కడ x ఉంది, యాక్చువల్గా ఇక్కడ x అనేది లేదు. మన ఫస్ట్ క్వశ్చన్లో x అనేది లేదు అంటే సో x ప్లస్లో 1 తీసుకుంటేనే అది లేకుండా ఉంటుంది. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు రిమెంబర్ హియర్. సో పుట్ x is equal to 1, దెన్ వీ గెట్ ద ఫస్ట్ రిజల్ట్. సో RHS మనం చూసినట్లయితే c0 plus c1 into x means 1, c1 into 1 c1, c2 into x square means 1 square, it is also 1, c2 plus c3 into x cube means 1 cube is 1, so c3 and so on, last cn is equal to x power n, 1 power n is 1. So ఇక్కడ 1 plus 1, x 1 కాబట్టి 1 plus 1 means 2 power n. Okay, so this is the first problem we have to prove. Let us say this is equation number 2. దీని equation 2 గా తీసుకుందాం. మన ఫస్ట్ క్వశ్చన్ ఇదే, సమ్ ఆఫ్ ఆల్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఫ్రమ్ c0 to cn. c0 దగ్గర నుండి cn వరకు మొత్తం అన్నిటిని యాడ్ చేసుకుంటే 2 power n వస్తుంది. దీన్ని మనం ప్రూవ్ చేసుకోవడం కోసం స్టాండర్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ తీసుకొని అందులో x is equal to 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే దెన్ వీ గెట్ దిస్ రిజల్ట్. ఓకే, నెక్స్ట్ సో ఈ ఫర్దర్ రిజల్ట్స్ని మనం ప్రూవ్ చేయాలంటే సో అదే ఈక్వేషన్ 1లో సో ఇప్పుడు x is equal to 1 in 1 అనమాట అది. సో ఈసారి మనం పుట్ x is equal to minus 1 in 1. సో ఈ రిజల్ట్ సెకండ్ థర్డ్ రిజల్ట్ ప్రూవ్ చేయాలంటే మనం దీన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఈక్వేషన్ 1లో. సో c0 ప్లస్ c1 ఇంటూ x అంటే మైనస్ 1, c1 into minus 1 minus c1 plus c2 into x square minus 1 whole square అంటే plus 1 వస్తుంది. సో c2 into 1 c2, నెక్స్ట్ c3 into x cube అంటే minus 1 whole cube means it is nothing but minus 1, c3 into minus 1 minus c3. సో దాని స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది, ప్లస్ అండ్ సో ఆన్. ఈ చివరిలో ప్లస్ మైనస్ మనకు తెలియదు. ఓకే, ఈ cn దగ్గర ప్లస్ వస్తుందో మైనస్ వస్తుందో మనకు తెలియదు. సో ఎందుకంటే అది డిపెండింగ్ ఆన్ ది వాల్యూ ఆఫ్ బైనామియల్ పవర్ పై పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే -1 హోల్ పవర్ ఈవెన్ నెంబర్ అంటే ప్లస్ అవుతుంది. పవర్ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ అంటే పవర్ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ వస్తుంది. సో ఇది ప్లస్ మైనస్ మనం కన్ఫామ్గా చెప్పలేము కాబట్టి ఈ లాస్ట్ టర్మ్లో మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి, -1 హోల్ పవర్ n into cn. Okay, that is equal to, సో లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే x ప్లేస్లో మనం -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 1 minus 1 0 power n means 0. Okay,
సో ఇది ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా వస్తుంది. లాస్ట్లో ప్లస్ మైనస్ మనకు తెలియదు కాబట్టి ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది బైనామియల్ పవర్. బైనామియల్ పవర్ ఈవెన్ నెంబర్ అయితే ప్లస్ వస్తుంది, ఆడ్ నెంబర్ అయితే మైనస్ వస్తుంది. అందువల్ల మనం దీన్ని ఇక్కడ ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి. -1 n. ఓకే, ఎక్స్ ప్లస్లో -1. సో మనకు ఇప్పుడు సెకండ్ రిజల్ట్ C0 + C2 + C4 ఇలాంటివి రావాలంటే మనం దీన్ని మనం ఈక్వేషన్ 3గా తీసుకుందాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. సో వీటిని యాడ్ చేస్తే మనకు సెకండ్ రిజల్ట్ వస్తుంది, మైనస్ చేస్తే థర్డ్ రిజల్ట్. సో మనం 2 + 3. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో యాడ్ చేస్తున్నాం మనం. ఇక్కడ +C1 -C1 క్యాన్సిల్, అలానే +C3 -C3 క్యాన్సిల్, నెక్స్ట్ +C5 -C5, +C7 -C7 ఇలాంటివన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సో మనకు అన్నీ కూడా C0లో ఈ రెండు కూడా ప్లస్ ఉన్నాయి. 2C0, 2 × C0, 2 × C2, నెక్స్ట్ 2 × C4 ఇలాంటివన్నీ కూడా రెండు వస్తున్నాయి మనకి. సో వాటన్నిటిలో మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. 2 × C0 + 2 × C2 + 2 × C4 అండ్ సో ఆన్. మరి చివరిలో మనం 2 అని రాయగలము? రాయలేము, ఎందుకంటే ఇక్కడ Cn ఉంది, ఇక్కడ -1 Cn ఉంది. సో వాటిని అలానే రిప్రజెంట్ చేసుకోవాలి. ఈ Cn అనేది మనం కామన్ తీసుకోవచ్చు. Cn అనేది కామన్ తీస్తే ఇక్కడ కోఎఫిషియంట్ అనేది 1, ఇక్కడ -1 ఇంటూ Cn. సో లాస్ట్ వచ్చేసరిగా ఆ Cn కామన్ తీసి వాటి పక్కన ఉన్న కోఎఫిషియంట్స్, ఇక్కడ ఒక Cn కాబట్టి 1, ఇక్కడ -1 ఇంటూ Cn. సో ఈ విధంగా వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ కూడా మనం యాడ్ చేస్తున్నాం. 2 + 3, 2n + 0 మీన్స్ 2n ఓన్లీ. ఓకే, సో వీటన్నిట్లలో 2 అనేది మనం ఇవన్నీ కూడా 2 ఉన్నాయి కాబట్టి 2 అనేది కామన్ తీసుకుందాం. సో C0 + C2 + C4 అండ్ సో ఆన్. 2 అనేది కామన్ తీస్తే అది రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. 1 + -1 (2) ఇంటూ Cn దట్ ఈజ్ ఈక్వల్ టు 2n/2. సో 2 అనేది కామన్ తీసి రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే ఈ విధంగా వస్తుంది. 2n/2 మీన్స్ బేసెస్ ఈక్వల్ డివిజన్ ఇస్ దేర్. సో పవర్స్ ఆర్ సబ్స్ట్రాక్టెడ్. బేసెస్ ఈక్వల్ ఉండి డివిజన్లో ఉంటే పవర్స్ మనం మైనస్ చేసుకుంటాం. సో ఇక్కడ 2 అనేది లేదు కాబట్టి /2 వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం రెండు కేసెస్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ n ఈజ్ ఈవెన్, n అనేది ఈవెన్ అయితే ఎలా ఉంటుంది? సో ఒక ఈవెన్ నెంబర్ తీసుకుందాం. 2 తీసుకున్నట్లయితే సో -1² వస్తుంది. -1² అంటే +1, 1 + 1 2. ఏ ఈవెన్ నెంబర్ తీసుకుని అలానే వచ్చేస్తుంది. సో ఎందుకంటే -1కి పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే అది +1 అవుతుంది. 1 + 1 2, 2/2 అంటే క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చేస్తుంది. 1 × Cn. n అనేది మనకి ఈవెన్ నెంబర్ అయితే సో C0 + C2 + C4 అండ్ సో ఆన్ +Cn. ఆన్సర్ అనేది 2n-1. సో ఇఫ్ n ఈజ్ ఆడ్, n అనేది ఆడ్ నెంబర్ అయితే సో మనం 1 తీసుకుందాం. 1 -1 అంటే ఇంకా -1 అది. సో 1 - 1 0, 0/2 అంటే 0, 0 × Cn 0. సో పవర్ ఆడ్ నెంబర్ అవడం వల్ల ఇది -1గానే ఉంటుంది. 1 - 1 0 అవుతుంది. 0 × Cn అంటే 0. సో అంటే Cn అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మరి Cn క్యాన్సిల్ అయిపోతే దానికి ముందు ఉన్నట్టు టర్మ్ ఏంటిది? Cn-1. సో Cn క్యాన్సిల్ అవటం ద్వారా దానికి ప్రీవియస్ టర్మ్ని మనం నోట్ చేస్తాం. Cn కంటే ముందు Cn-1 ఉంటుంది. C0 + C2 + C4 అండ్ సో ఆన్ Cn-1. సో ఆన్సర్ అదే 2n-1. సో n అనేది ఈవెన్ అవటం వల్ల Cnతో ఎండ్ అయింది. n అనేది ఆడ్ అవటం వల్ల Cn-1తో ఎండ్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ సెకండ్ రిజల్ట్. ఓకే, C0 + C2 + C4 అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 2n-1.
ఓకే, నెక్స్ట్ మనం థర్డ్ రిజల్ట్ ప్రూవ్ చేయాలంటే 2 - 3. సో ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 3ని మనం మైనస్ చేసుకుందాం. సో మైనస్ చేయడం ద్వారా వీటి గుర్తులనే మారిపోతాయి. సో ఎప్పుడైతే మనం మైనస్ చేస్తున్నామో ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఈ విధంగా వచ్చేస్తుంది, ఇది మైనస్. ఓకే, సో ఇప్పుడు వీటి యొక్క గుర్తులు క్రింద ఉన్న విధంగా ఉంటాయి. ఇప్పుడు ప్లస్ C0 మైనస్ C0 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, C1 ప్లస్ C1 ప్లస్ C1, 2 × C1 ప్లస్ C2 మైనస్ C2 క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ C3 ప్లస్ C3, 2 × C3. సో ఇలాంటివన్నీ రెండు రెండు వస్తాయి. సో 2 - 3 చేయటం ద్వారా 2 - 3 చేయటం ద్వారా దట్ ఇంప్లాయిస్ 2 × C1, 2 × C3, 2 × C5 అండ్ సో ఆన్. ఈ చివర్లో ఇక్కడ Cn కోఎఫిషియంట్ అనేది 1, ఇక్కడ Cn కోఎఫిషియంట్ -1 హోల్ పవర్ n ఇంటూ Cn. సో రైట్ సైడ్ ఆన్సర్ 2 పవర్ n -0 అంటే 2 పవర్ n, 2 - 3 చేస్తున్నాం మనం. సో ఈ విధంగా వస్తుంది. సో ఈ 2 అనేది మనం కామన్ తీసుకొని రైట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే దెన్ వి గెట్ దిస్ C1 ప్లస్ C3 ప్లస్ C5 అండ్ సో ఆన్ బ్రాకెట్ 1 -1 హోల్ పవర్ n whole by 2 into Cn, that is equal to 2 power n by 2. Okay, 2 power n by 2 which is equal to 2 power n minus 1. బేసెస్ ఈక్వల్ డివైడ్ అవుతున్నాయి, పవర్స్ మనం మైనస్ చేసుకుంటాం. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ Cn వస్తుందా Cn - 1 వస్తుందా అనేది మనం డిసైడ్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది బైనామియల్ పవర్. ఇఫ్ n ఈస్ ఈవెన్, n అనేది ఈవెన్ నెంబర్ అయితే ఎలా ఉంటుంది? ఇఫ్ n ఈజ్ ఈవెన్, సో ఒక ఈవెన్ నెంబర్ తీసుకున్నాం ఇక్కడ మనం, n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టుకున్నట్లయితే ఎనీ ఈవెన్ నెంబర్, నాట్ ఓన్లీ 2. సో 2 తీసుకుంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 వి గెట్. అప్పుడు 1 - 1 వస్తుంది. 1 - 1 అంటే 0, 0/2 అంటే 0, 0 × Cn 0. సో n అనేది ఈవెన్ నెంబర్ అవటం వల్ల ఇది +1 అవుతుంది. అప్పుడు ఇక్కడ -1 - 1 0 వస్తుంది. సో అందువల్ల Cn అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో Cn క్యాన్సిల్ అయిపోవడం ద్వారా మనం దానికి ప్రీవియస్ టర్మ్ Cn - 1ని లాస్ట్లో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ద ఆన్సర్ ఈజ్ 2 power n - 1. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద ఆన్సర్. సో అదేవిధంగా ఇఫ్ n ఈజ్ ఆడ్, n అనేది ఆడ్ నెంబర్ అయితే ఎలా ఉంటుంది? సో ఇక్కడ కూడా మళ్ళీ C1 ప్లస్ C3 ప్లస్ C5 అండ్ సో ఆన్. సో చూద్దాం ఇక్కడ ఏమొస్తుందో. ఒక ఆడ్ నెంబర్ ఏదైనా కానీ మనం 1 తీసుకుందాం, -1 హోల్ పవర్ 1. హోల్ పవర్ 1 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ క్యాన్సిల్ అవ్వదు. -1 హోల్ పవర్ 1 బికమ్ -1 ఓన్లీ. ఓకే, సో అప్పుడు -1 వస్తుంది. 1 - 1 అంటే -(-) +1. సో టోటల్లీ ఇట్ ఈస్ 2. ఫర్ ఎనీ ఆడ్ నెంబర్ ద న్యూమరేటర్ ఈస్ 2, 1 + 1. ఏ ఆడ్ నెంబర్ తీసుకున్నా -1 హోల్ పవర్ 1 అయినా, -1 హోల్ క్యూబ్, -1 హోల్ పవర్ 5, ఎనీ ఆడ్ నెంబర్ -1 హోల్ పవర్ n బికమ్ -1 ఓన్లీ. సో ఇట్ ఈస్ -(-) +1 + 1 2, 2/2 అంటే 1 వచ్చేస్తుంది. Therefore ఈసారి లాస్ట్ టర్మ్ Cn. Once again the answer is same, 2 power n - 1. So this is our required result. Okay, thank you.